నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఆవిడ ఒక ఆర్టిస్ట్, అలాగే ఆర్టిస్ట్ గానే ఆవిడ సీరియల్స్ లో చేశారు, సినిమాల్లో చేశారు, ఫోక్ సాంగ్స్ చేశారు, అలాగే యాడ్స్ కూడా చేశారు. ఆవిడ ఒక సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు, అదే బలగం మూవీ. బలగం మూవీలో ఐలయ్య గారి వైఫ్ కింద యాక్ట్ చేసి ఆవిడ సూపర్ హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు ఆవిడ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. ఆవిడ ఎవరో కాదు, కొమ్ము సుజాత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే రీసెంట్ గా మీరు ఒక సినిమా చేశారు, ఆ సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది, అదే తిక్కమక్క తాండా. ఫస్ట్ గా ఆ మూవీ విషయానికి వస్తే అసలు ఆ మూవీలో మీ రోల్ ఏంటి? నా రోల్ వచ్చి హీరోయిన్ కి మదర్ గా చేశాను. అందులో యానీ ఉంది కదా, మన రాజన్న మూవీలో చేసిన పాప, తనకి మదర్ రోల్ గా చేశాను. తను హీరోయినా ఈ సినిమా? ఆ సినిమాలో తనే హీరోయిన్, నేను మదర్ గా చేశాను. అయితే ఆ సినిమా చేసేటప్పుడు ఇది ఎన్ని డేస్ షూటింగ్ పట్టింది ఈ సినిమాకి? ఇది తిక్కమక్క తాండా నాదైతే 13 days లో అట్లా కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ అయితే 40. అయితే ముందు ఫస్ట్ గా మూవీ విషయానికి వచ్చేస్తే గనక మీరు బలగం ముందు బలగం తర్వాత అని మాట్లాడుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే కొమ్ము సుజాత గారు బలగం ముందు సీరియల్స్ కూడా చేశారని విన్నాను, తర్వాత బలగంలో మీకు గుర్తింపు వచ్చింది. ఎందుకు చాలా సినిమాలు చేశారు, ఎందుకు బలగం దాకా ఎందుకు గుర్తింపు రాలేదంటారు? బలగం దాకా గుర్తింపు రాలని ఆపర్చునిటీ రాలేదు. అంటే అంత లెంత్ రోల్ ఐ వాస్ ట్రయింగ్. నాకు రావాలని నేను 2015లో వచ్చాను. సో అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే వచ్చాను. ఫస్ట్ నేను కెమెరా భయం అనేది పోవడానికి కొన్ని చేసుకుంటూ వచ్చాను. కొన్ని మూవీస్ మనకు తెలియదు కదా, ఇక్కడ ఆపర్చునిటీ అంటే ఆఫీస్లో అన్నీ వెళ్తూ ఉండేది, షూటింగ్స్ చేస్తూ ఉండేది. అలా వెళ్తూ ఇక్కడి వరకు ఇలా సాగింది. చాలా సినిమాలు చేశాను, కొన్ని సినిమాలు రిలీజ్ కాకపోవడం, కొన్ని వచ్చేసి మనం చేసిన ఎడిటింగ్ లో పోయినాయి. సీరియల్స్ చేశాను, యాడ్స్ చేశాను, ఫోక్ సాంగ్స్ కూడా చేశాను. అంటే నేను యాక్టర్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అన్ యాక్టర్. కాబట్టి నాకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి ఏదో వచ్చినా నేను యాక్ట్ చేసేదాన్ని, అది కూడా నేను కంఫర్టబుల్ గా చేసుకునేదాన్ని. అలా అయితే ఫస్ట్ గా చెప్పాలంటే మీరు మదర్ రోలే చేయడానికి గల కారణం ఏంటంటే, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు డైరెక్ట్ గా మేము చూస్తున్నాం అంటే మదర్ అంతా ఏజ్ కాదు. ఇప్పుడు కొత్త సినిమా తిక్కమక్క తాండాలోనే గానీ బలగంలో గానీ ఎందుకు మదర్ క్యారెక్టర్ ప్రిఫర్ చేశారు? నేను ఇది కావాలని నేను వెళ్తాను, ఆడిషన్ చేయడం అనేది చేస్తాను. నా గెటప్స్ బట్టి అది వచ్చేస్తా ఉంటది. ఏ గెటప్ వేసినా దేవుడి దయ వల్ల అది వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు ఇది నేను రెగ్యులర్ గా ఉండేది. మూవీలో అంటే ఇంకా దాని మూవీ బట్టి, ఆ క్యారెక్టర్ బట్టి నేను వెళ్ళిపోవడము. ఇక కొన్ని అయితే ఇక్కడ వైట్ హెయిర్ వేసుకొని ఇంకొక మూవీలో కూడా చేసున్నాను. అట్లా ఇంకా అదే అమ్మ కావాలని నాకేం లేదు, ఏది ఇచ్చినా చేస్తాను, అదేం లేదు. కానీ హోమ్లీగా ఉండేలా చూసుకుంటాను. సూపర్. అసలు బలగం ఆఫర్ ఎట్లా వచ్చిందండి? నాకు నాగరాజ్ సార్ గారు ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు నేను అక్కడ వెళ్ళాను. సందీప్ సార్ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ నాగరాజ్ సార్. సో అక్కడ కో డైరెక్టర్ కమ్ వన్ ఆఫ్ ద రైటర్ కూడా అందులో మన బలగానికి. సో అక్కడ వెళ్ళి ఆడిషన్ చేయడం, ఒకవేళ ఆడిషన్ లో నేను రిఫరెన్స్ ఇవ్వడం నా వర్క్, ఆడిషన్ మీకు ఓకే సక్సెస్ అని చెప్పారు. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అది మొత్తానికి అలా బలగం సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కానీ అంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇంత పేరు వస్తుంది, ఐలయ్య గారి భార్యగా మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వచ్చింది అనుకున్నారా? అట్లా అసలు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని? సక్సెస్ అవుతుంది అనేది ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అంత అతియాశగా లేదు. కానీ డెఫినెట్ గా ఏంటంటే మంచి క్యారెక్టర్, దిల్ రాజు గారి బ్యానర్ అంటే నాట్ ఈజీ. సో పెద్ద బ్యానర్, పెద్ద మదర్ క్యారెక్టర్ నేను చేస్తున్నానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చెప్పాను కదా, నేను ఏదైనా చేసేస్తాను, యాక్టింగ్, నేను యాక్టర్ని, నేను వెళ్ళాలి, నేను ఫ్రీగా ఉండదు, వెళ్ళాలి, చెయ్యాలి, అంతే. సో గడిచిపోవాలి, లైఫ్ గడిచిపోవాలి, యాక్టర్ గా అండ్ ఫైనాన్షియల్ గానే అట్లా వెళ్ళిపోయినా. సో చేసిన, కానీ ఊహించలేదు, ఇది మెరాకిల్, నాకు జీవితంలో అద్భుతం అనమాట ఇది. అట్లా అయితే ఈ సినిమా తర్వాత మిమ్మల్ని బయట ప్రేక్షకులు గుర్తుపట్టడం కానీ లేకపోతే ఫోటోలు దిగడం కానీ ఇట్లాంటివి జరిగినాయా? అంటే నా క్యారెక్టర్కి ఎవరైతే ఇంపార్టెంట్ ఇచ్చి, లేకపోతే కొంతమందికి దగ్గర జ్ఞాపక శక్తి మాక్సిమం నన్ను అక్కడ చూసిన, నువ్వు ఆడేమో పెద్దదంటే ఎక్క కనబడుతున్నావు, ఇక్కడేమో ఇట్లున్నావు అనేసి అంటా ఉంటారు. కొందరు గుర్తుపడతారు, కొందరు గుర్తుపడినా ఫ్రీగా తిరుగుతా పబ్లిక్, అదే
కానీ అంటే బిఫోర్ బలగం ఆఫ్టర్ బలగం అన్న తర్వాత ఎలా చేంజ్ వచ్చింది అంటే ప్రాజెక్ట్స్ విషయంలో కానీ మూవీ ఆఫర్సే కానీ అంటే బిఫోర్ బలగంకి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది బలగం తర్వాత మీకు? బలగానికి బిఫోర్ వెళ్ళాలి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకొని ఇది ఆఫర్ ఇవ్వరా నేను చేస్తానండి అదండి ఇదండి అలా చాలా అడుగుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏమీ లేదు, కాల్ వస్తున్నాయి, ఇది చేస్తారా అది చేస్తారా అనేసి ఓకే అట్లా వచ్చేస్తుండే. నాట్ బ్యాడ్. బలగం చేసినాక వాళ్ళే కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఓకే మనకు క్యారెక్టర్ ఓకే అయితే వెళ్ళి చేస్తున్నా లేకపోతే లేదు. సూపర్. అలాగే ఫస్ట్ గా మీ మొదటి సినిమా ఏంటి ఇండస్ట్రీలో? నా మొదటి సినిమా అనేది అది చాలా నేను అతడు వస్తాడు కానీ అతను రాలేదు, వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ సినిమా. అది నేను ఇన్స్టిట్యూట్ లో నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ మూవీలో చేయడం అయింది. అదంటే అది పెద్ద క్యారెక్టర్ అది. కానీ నా ఫస్ట్ సినిమా నేను ఇన్స్టిట్యూట్ లో చేసేటప్పుడు నా ఫస్ట్ సినిమా అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అంటే నేను ఇన్స్టిట్యూట్ లో వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. అంటే ఎట్లా ఉంటది షూటింగ్, ఎలా ఉంటది, మరి కెమెరా ఎలా పెడతారు అని వాళ్ళ టీచర్స్ ఎలా ట్రైన్ చేస్తే మనం అలా ట్రైన్ అవుతాం. సో మన గురుగారు వాళ్ళందరూ తీసుకెళ్లడం జరిగింది. చూసాను అక్కడ దిల్ రాజు గారిని చూసాను, హీరోని చూసాను, హీరో అండ్ హీరోయిన్ ని అక్కడే నన్ను సెలెక్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళ పక్కన నించోబెట్టడం అది అద్భుతంగా ఉంది. అంటే ఫస్ట్ టైం నేను చూడడం సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్. అసలు నన్ను అడిగితే నా ఫస్ట్ సినిమా అది. అతడు వస్తాడు అనేది ఏంటంటే అట్లా బయటికి వెళ్ళాము, అది కూడా అదే సెకండ్ అతడు వస్తాడు ముందు సుబ్రహ్మణ్యం సేల్. ఓకే, ఫస్ట్ మూవీలో అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో మీకు ఆ క్యారెక్టర్ ఏంటి? అంటే దాంట్లో ఏ క్యారెక్టర్? అంటే అదే నేను ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాను మా, నేనేం క్యారెక్టర్ చేయలేదు, అది చూసారు. అక్కడ వెళ్ళి నన్ను పెళ్లి కొడుకు పక్కన నించోబెట్టారు. అది అంటే చుట్టాల అమ్మాయిలాగా కంపెనీ చిన్న రోల్ తో స్టార్ట్ అయింది మీ జర్నీ. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నేను అక్కడ అబ్జర్వ్ చేసినాను ఏంటంటే ఎలా ఉంటారు, ఏంటి షూటింగ్, ఎవరు వస్తారు, ఎలా చేస్తారు, జెన్యూన్ ఏంటి, అన్జెన్యూన్ ఏంటి ఒక బాగా అబ్జర్వ్ చేసిన. ఓకే, అది సుబ్రహ్మణ్యం ఫస్ట్ నా ఫస్ట్ మూవీ. తర్వాత నెక్స్ట్ అతడు వస్తాడు. దాంట్లో ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ చేశారు? అందులో హీరోకి అత్త క్యారెక్టర్ చేసిన, కాకపోతే అది రిలీజ్ కాలేదు. అట్లాంటి చాలా ఉన్నాయి, రిలీజ్ అవ్వలేదు. అంతే, చాలా హోప్ పెట్టుకొని అంటే ఇది రిలీజ్ అయితే ఖచ్చితంగా నా క్యారెక్టర్ బాగా గుర్తింపు వస్తుంది అనుకుని రిలీజ్ అవ్వని మూవీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి, కానీ పేర్లు చెప్పలేము, కానీ రిలీజ్ కానీ ఉన్నాయి, అవి ఎడిటింగ్ లో పోయినాయి ఉన్నాయి. ఓహో, అది దాదాపు అలా ఎన్ని సినిమాలు అయి ఉండొచ్చు ఇప్పుడు దాకా? లెక్కలేదు 2015 నుంచి ఇప్పటి వరకు లెక్కలేదు. చేస్తూ వెళ్ళిపోతూ ఉంటా. ఏంటంటే నాకు గుర్తింపు తెచ్చింది నా మైండ్ లో ఉంటది, దాన్ని హర్ట్ చేసింది మైండ్. ఈ రెండు మైండ్ లో ఉంటాయి, మిగతా డస్ట్బిన్ లో ఉంటాయి. అది మనుషులు కూడా అయినా అదే బెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని వదిలేయడం చాలా మంచిది. కిచెన్ అవసరం లేదు, మేము చెత్తకుండా పడేస్తాం కదా. అదే నాకు పేరు తెచ్చిపెట్టింది, నా లైఫ్ ని ఇచ్చింది నాకు బలగం. ఓకే, ఇంకా కూడా ఇలాంటి రావాలని మర్చిపోతే నేను కోరుకుంటున్నాను, కానీ ప్రెసెంట్ మనం తిన్నది మర్చిపోకూడదు. సో అలా అయితే ఫస్ట్ మీరు సీరియల్స్ నుంచి వచ్చారని తెలిసింది. ఫస్ట్ సీరియల్ చేశారు. ఏ సీరియల్ చేశారు? సీరియల్లో ఫస్ట్ సీరియల్ కుంకుమ పువ్వు. అది సినిమాలో వచ్చి సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్. ఏది వస్తే అది చేశాను నేను. ఇది కుంకుమ పువ్వులో ఏ క్యారెక్టర్ అండి మీది? కుంకుమ పువ్వులో ఫస్ట్ నేను వచ్చేసి అమ్మాయికి శ్రీమంతం టైంలో, అమృతకి శ్రీమంతం టైమ్ అది. నెక్స్ట్ మళ్ళీ క్యారెక్టర్ చేశాను. సెకండ్ టైం మళ్ళీ చేశాను. అంటే అది 5 years 6 years గా కొనసాగుతూనే ఉన్నది ఆ సీరియల్. ఇంకొకసారి ఆ అమ్మాయికి డెలివరీ చేయడానికి డాక్టర్కి వెళ్ళాను. అంటే వచ్చిపోయే పాత్రలే చేశాను. నేను పెద్ద పాత్ర చేశానంటే రక్త సంబంధం. 2020 లాక్డౌన్ టైంలో చేసిన. సో దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది. ఒక 3 months చేశాను. హీరోయిన్ కి డూబ్ మదర్ గా. ఓహో, సూపర్. అయితే మీ జర్నీ అట్లా సీరియల్స్ నుంచి యాడ్స్ కూడా చేస్తా అన్నారు. యాడ్స్ అంటే పొలిటికల్ గా యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అందులో కూడా చేశాను. ఓకే, అది మొత్తానికి యాడ్స్, సీరియల్స్, సినిమాలు, ఫోక్ సాంగ్స్ లో మదర్ పాత్ర, వాళ్ళ లవ్ అది గురించి ఉంటాయి. మదర్ అనే క్యారెక్టర్ ఉన్నప్పుడు అక్కడ నన్ను పిలుస్తారు, ఓకే చేస్తాను.
సూపర్. మొత్తానికి అయితే మీకు మదర్ అని ఫిక్స్ అయిపోయింది దాదాపు. అయితే మీరు మూవీ ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ తరపు నుంచి ఒప్పుకున్నారు? అసలు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది? మూవీ ఇండస్ట్రీ అంటే చాలా అంటే బయట ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంచెం బ్యాడ్ ఒపీనియన్స్ ఎట్లా ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేశారు? నేను అసలు ఎవరికి చెప్పలేను, హస్బెండ్కి తప్ప. మా హస్బెండ్కి తప్ప ఎవరికి తెలియదు. ఇది మా ఇద్దరి ఇష్టం ప్రకారంగా నేను వచ్చాను. అంటే ఇన్స్టిట్యూట్ లో ఒకటి ఇలా సెలెక్ట్ అవ్వడం జరిగింది, అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకొని అలా అలా ఇలా వస్తున్నా. అది ఏంటంటే కొన్ని రోజులకి ఒక 1 month కి ఇంట్లో తెలియదు, ఏంటి ఇన్ని రోజులు ఈ అమ్మాయి బయటికే వెళ్ళదు కదా, అసలు బయటికే వెళ్ళదు, ఇంట్లో నుంచి బయటికే వెళ్ళదు, తన పార్లర్ బూటకి ఇంట్లోనే ఉంటది, అది కూడా మెయిన్ రోడ్ పెట్టుకోలేదు. అటువంటిది 15 days ఫ్యామిలీ నదులు ఉండడం ఏంటని ఇంట్లో అత్త వాళ్ళకి అమ్మ వాళ్ళకి డౌట్స్ వస్తాయి. అప్పుడు ఓపెన్ అప్ అయ్యాం. ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, ఏం లేదు, ఓన్లీ మా హస్బెండ్ సపోర్ట్. చాలా ఫేస్ చేసాం, చాలా ఫేస్ చేసాం. ఇటు ఇండస్ట్రీలో కూడా వస్తే ఇండస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సరిగ్గా జూనియర్ ఆర్టిస్ట్లకి కానీ ఎవరికైనా సరే ఫిమేల్స్ కి కొంచెం సరైన వసతులు ఉండవు అని కూడా అంటూ ఉంటారు కదా. మీరు చేసేటప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? వసతులు అంటే కరెక్టే, అది ఫీమేల్ అంటే ఇప్పుడు ఫీమేల్ అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, 100% ఫీమేల్కి ఒక్క ఇండస్ట్రీలోనే ప్రాబ్లం ఏం లేదు. యాజ్ ఏ హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ప్రతి చోట చెప్తున్నా, ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆడవాళ్ళకి లేని ప్రాబ్లం ఎక్కడ లేదు, ప్రాబ్లం ఎక్కడైనా ఉంది ప్రాబ్లం. సో ఇదే ఎస్పెషల్ ఇక్కడనే. సో నేను ఇక్కడ వచ్చాను కాబట్టి నేను ఫేస్ అయ్యేది మాత్రం నిజం, నేను ఫేస్ అయ్యాను. ఏంటంటే నా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ. సో నేను మా హస్బెండ్ ఎప్పుడు కానీ ఫైనాన్షియల్గా అడగలేదు. అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నా వర్క్స్ గురించి కానీ నా రూమ్ రెంట్స్ కానీ దేనికి కూడా నేను ఆయన్ని అడగలేదు. నా వర్క్స్ నేను చేసుకోవడం నేనే బర్డన్గా. ఏంటంటే ప్రతిదీ ఊరికే వాళ్ళపై పేరెంట్స్ పై డిపెండ్ అవ్వడము, తర్వాత హస్బెండ్, తర్వాత కొడుకు, ఈ డిపెండింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. నాకు ఎలా ఉండేది, చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, నాకు నేను సంపాదించుకోవాలి, ప్రతి చిన్నదానికి నేను అడగకూడదు ఎవరిని అనే ఒక ఇది, ఆ ఈగో ఒకటి ఉంటుంది, అది ఒకటి. సో చేస్తూ వెళ్ళిపోయినా. కానీ అలాంటి టైంలో బాగా స్ట్రగుల్ అయ్యాం. హౌస్ రెంట్స్ కానీ, రెంట్స్ కూడా వస్తే సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, కామెడీలు చూస్తారు, కానీ కిరాయికి కావాలా అన్నప్పుడు మాత్రం ఆర్టిస్టులు వద్దంటారు. ఎందుకని? ఎందుకు అంత చిన్న చూపు? అంటే ఎందుకు చిన్న చూపు అంటే చేశారు అలాగా. ఓకే. సో ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే అంటే ఫైనాన్షియల్గా కరెక్ట్గా ఉండలేము. ఫైనాన్షియల్గా మనకి టైంకి మనీ రాదు. అది వస్తే అసలు ఏ కష్టం ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన టైం కట్టేసి వీళ్ళు టైం కట్టారు, వీళ్ళు కట్టారు అనేసి ఓనర్స్ మనకి రెంట్స్ ఇవ్వరు, అదొక ప్రాబ్లం. అది అట్లాంటి చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎవరో ఒకరు పుణ్యాత్ములు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో ఫేస్ అయింది. దేవుడు ఉంటాడు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, చూస్తారు. అంతే, కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ ఫలితం వస్తుంది. నేను ఎప్పుడు కానీ అలా అన్నప్పుడు నేను కొంచెం బాధ అనిపించేది. తర్వాత అనుకోని వీళ్ళకి అదృష్టం లేదు నేను ఉండడానికి అనుకొని లైట్ తీసుకొని వెళ్ళిపోయేది అంతే. సూపర్. అలాగే మీరు చిన్న పిల్లలకు కూడా మాట్లాడతారంట కదా, మిమిక్రీ వచ్చేట కదా మీకు? మిమిక్రీ ఏం లేదు, నేను బాబాయ్ హోటల్ చేసాను, ఈటీవీ అభిరుచిలో బాబాయ్ హోటల్ చేసినప్పుడు వాయిస్ మార్చి డైరెక్టర్ గారు ఆవిడ అనింది కొంచెం వాయిస్ మార్చి మాట్లాడాలి శ్వేత, ఏంటంటే మెంటలీ హ్యాండిక్యాప్ అనమాట. ఓకే. అందులో నా పేరు వెన్నెల, అంటే కొంచెం మెంటలీ హ్యాండిక్యాప్. రాజు నా పేరు, మీ పేరు క్యూట్ వెన్నెల. అదే అక్కడ రాజు సార్ వాళ్ళు, ఆయన బాబాయి రాకేష్ గారు ఉన్నారు, జబర్దస్త్ రాకేష్ గారు, ఆయన కాంబినేషన్ మేము ముగ్గురు కాంబినేషన్ చేసాం. అంటే కొంచెం ఎట్లా అంటే స్మాల్ వాయిస్ తో చేయాలి అంటే, బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్, ఇది చూడు బాబాయ్, ఇదేంటి గుర్రం కాదు బాబాయ్, ఇది గుర్రం కాదు, ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, అలా అదొకటి అంతే. బాగుంది నిజంగా. మీరు డబ్బింగ్ కూడా ట్రై చేయొచ్చు చిన్నపిల్లలు. చేయమంటారా? చేయొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా నిజంగా చిన్న పిల్లలాగా బాగా మాట్లాడారు. డబ్బింగ్ కూడా చేయాలని ఉంటుంది కానీ టైం ఉండదు అంతే. మీరు ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు కాబట్టి ఫ్యూచర్ లో ట్రై చేయొచ్చు. అలాగే ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే బలగం సినిమాలో కొన్ని డైలాగ్సే గానీ, ఎమోషనల్ సీన్సే గానీ,
వచ్చినప్పుడు లాస్ట్ సీన్ మా అందరికి ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్ చూస్తున్నప్పుడు. అందరు కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంటది. అప్పుడు మీరు రియల్ గానే మీరు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారా? చాలా. అసలు 2 days అందరం ఆర్టిస్టులము వాళ్ళ వాయిస్ విని అందులో ఒక ప్రతిది మీనింగ్ వింటుంటే ఇక్కడ కాదు బాధ, ఇక్కడ పొట్టలో నుంచి ఇలా ప్రెస్ చేస్తూ మన వామిటింగ్ వస్తే ఎట్లా వస్తుందో ఆ బాధ అనేది అలా వచ్చింది. వాళ్ళ ఒక రాగం, ఆ ఒక పదాలు, ఆ రియాలిటీ, ఆ పెయిన్, మనసున్న ప్రతి మనిషికి కన్నీళ్లు తెప్పించే రాగం అది, ఆ భావం అది, ఆ పెయిన్ అది రాకుండా ఉన్నాడంటే వాడు కట్టిన ఆత్ముడే. ఇంకా అంతగా ఇంకా మేము అందరం వితౌట్ గ్లీజరే నేర్చేసాం మొత్తం అందరూ. ఓకే, స్పెషల్లీ మీ హస్బెండ్ క్యారెక్టర్ వస్తే ఆ సినిమాలో ఐలయ్య గారు ఫుల్ కోపిస్ట్ లాగా ఎప్పుడు కోపంగా అరుస్తూనే ఉంటారు. మీరేమో హీరో కాంబినేషన్స్ లో కూడా చేస్తున్నప్పుడు కానీ ఆయన అరుస్తూ ఉంటారు. మీకు ఎట్లా అనిపించింది ఆయన క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, ఆయన పక్కన యాక్ట్ చేసేటప్పుడు? ఆయన కూడా మీలాగే సీరియల్స్ లో నుంచి వచ్చిన ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటారు? అంటే బిఫోర్ మేము సీన్ కి బిఫోర్ వెళ్ళిన సార్ మేమందరం కూర్చుంటాం కదా, మాట్లాడతాం, మంచి సజెషన్స్ ఇస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, చాలా కష్టాలు పడి ఈ రోజు ఆయన మాకన్నా సీనియర్, ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆయన ప్రతి బిట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇలా ఉంటుంది లైఫ్, ఇలా ఉంటుంది అని పర్సనల్గా మాకు చెప్పేది. సో ఫ్రెండ్లీ నేచరే ఉండేది. యాక్టింగ్ పరంగా వస్తే ఇప్పుడు మనకి ఆపోజిట్ పర్సన్ పర్ఫెక్ట్ యాక్ట్ చేస్తే మనం కూడా చేయగలుగుతాం. సో ఆయన యాక్టింగ్ బాగుంది. ఆ కోపం నాకు నాలో ఉన్న భయాన్ని బయటకు తీసుకొచ్చు, ఆ భయమే కావాలా. సో ఆయన ఒక అరుపులో ఆ వాయిస్ లో నాకు రియాలిటీ అనిపించింది, నేను కూడా రియల్ గా చేయగలిగాను బికాస్ ఆఫ్ ఆయన వల్ల. ఆ కాంబినేషన్ నిజంగా. అలాగే హీరోతో చేసేటప్పుడు కానీ హీరో ఎస్పెషల్లీ ఆ సినిమాలో హీరోతో కానీ హీరోయిన్ తో కానీ మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి చాలా వరకు. అయితే వాళ్ళతో ఎలా ఉంది మీ రిలేషన్? ఇక్కడ బలగంలో మీరు ఎలా అయితే చూసి రిసీవ్ చేసుకున్నారో మేము లొకేషన్ లో కూడా అలాగే ఉన్నాం. వాళ్ళు ఎవరు ప్రియదర్శి గారు కూడా ఎక్కడ గారు అని అద్దు ఆయన్ని ప్రియదర్శి అని పిలవమంటారు. సో ఆ ఫ్రెండ్లీగా ఉండడం, క్యారీవాన్స్ లో ఉండడం తక్కువ, మాతో ఉండడం, జాలీగా ఉండడం. అసలు మేము ఇప్పటికీ ఎంత మీరు బలగం చూసి ఎంత ఎంజాయ్ చేశారో మేము కూడా అంత మిస్ అయ్యాం, మిస్ అవుతున్నాం కూడా ఇప్పటికీ కూడా. ఒక ఫ్యామిలీ వెకేషన్ లాగా మిస్ అవుతూ ఉన్నాం. అప్పుడప్పుడు గ్రూప్స్ లో కూడా మిస్ యూ అనేసి అందరం ఒకసారి టచ్ లోకి వస్తూ. మరి ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళతో కలిసి యాక్ట్ చేసే ఏమైనా సినిమాలు ప్లాన్ చేస్తున్నారా? అట్లా ఏమైనా సినిమా ప్లాన్ ఏం చేయలేదా? భగవంతుడు ప్లాన్ చేయాలి, మేము వెళ్ళిపోవాలి. అయితే బలగం మూవీలోంచి మా కోసం ఏదైనా డైలాగ్. ఓకే, చెట్టు కింద కూర్చుని ఆయన మా ఐలయ్య గారికి హస్బెండ్ వడ్డిస్తా ఉంటా, ఆయన కోపంగా ఉంటారు. మీ కొడుకు ఇట్లా వేసింది అన్నప్పుడు, ఆడేయాగా మీద ఉన్నాడో తీయి, గాదందా చూసే 15 లక్షలు కట్నం ఇస్తాండ్రు, ఇప్పుడు ఆవిడ ఏం చేసిండు తీయరాదు, ఏమైనా నాగం చేసి ఇంటి మీదకి ఏమైనా తీసుకొచ్చిండా? అదొకటి బాగా నచ్చింది. సూపర్ సూపర్. ఎందుకంటే మా ఇంత ఎక్కువసేపు మాట్లాడినా కదా, అప్పటిదాకా ఆయన నా మీద మాట్లాడతారు ఈ ఒక్క డైలాగ్ తో. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు? ఒకటి మూవీస్ చేస్తున్నాను, ఇంకొకటి ఆన్ ద వే ఉన్నారు. అంటే ఇంకా పిలవలేదు. ఇంకటి ఒక మూవీ వచ్చి థర్డ్ షెడ్యూల్ చేయాలి, ఇంకో మూవీ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఓకే, సో వెయిటింగ్. సూపర్. ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇండస్ట్రీ నా ఫేవరెట్ హీరో అంటే ఫస్ట్ మన రజనీకాంత్ సార్, సూపర్. పవన్ కళ్యాణ్ సార్. అది వాళ్ళలో మీకు బాగా నచ్చేది ఏంటి? రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారిలో? రజనీకాంత్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు నేను అప్లై చేశాను, లాక్డౌన్ బిఫోర్ అట్లా టైంలో చేసినప్పుడు ఆయనతో కలిసి వర్క్ చేశారు. రూపా గారు కూడా ఉన్నారు. అవును, మీ ఇద్దరు పరిచయం లేదు. అయితే నాకు ఏమంటే నేను చెప్పాను కదా, నేను ఏది సినిమా వదలను వెళ్ళి చేసేస్తానని వెళ్ళాను, చేశాను. తీరా అక్కడ వెళ్ళే వరకు నేను శాండల్స్ రిమూవ్ చేస్తున్నా, నా పక్కన ఒక పర్సన్ నిల్చున్నారు. నేను రిమూవ్ చేసే వరకు అక్కడ అంతా ఆగారు. అంటే మీకు శాండల్స్ కనపడుతున్నాయి అనేసి డైరెక్ట్ డిఓపి డైరెక్టర్ గా చెప్తే సరే అని సైడ్ వెళ్ళాను. నాకు ఛాన్స్ ఇచ్చారు. వెళ్ళి పక్కన ఎవరు ఉన్నారని చూస్తే రజనీకాంత్ సార్. ఆయన అసలు ఎంత కూల్ గా నించున్నారంటే అంత కూల్ గా నించున్నారు. అసలు ఒక్కొక్కరు అయితే హడావిడి చేస్తారు, ఆయన అయితే ఏం చేయలేదు.
కూర్చున్న చేతిలో ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఒక ఏమో తెలీదు, ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఆయన ఒక గ్రేట్నెస్, పీస్నెస్, యాటిట్యూడ్ లేడు. మెయిన్ గా యాటిట్యూడ్ అనిపించలేదు సార్ దగ్గర. సో చాలా ఇష్టం వే ఆఫ్ ఈ ఏజ్ లో కూడా ఎంత కష్టపడుతున్నారు, ఎంత హీరో అంటే ఇంకా నో వర్డ్స్. అయితే అసలు ఊహించారా రజనీకాంత్ గారితో అవకాశం వస్తుంది? నేను అప్పుడే చూసాను, నాకు తెలియదు ఏదో సినిమా రండి అంటే మనం ఏమన్నా సినిమా అంటే వెళ్ళాలి చెయ్యాలి, ఎలా ఫస్ట్ డ్రెస్ ఏంటి, రెమ్యునేషన్ ఏంటి అడిగి 2 అడిగేసి పరిగెత్తా. ఎవరు అడగలేదు. సరే మనకు తెలిసిన వాళ్ళు కదా, మన గురించి తెలిసినప్పుడు నేనేంటో వాళ్ళకి తెలిసిన నా నమ్మకం అన్నట్టు. సో అలా వెళ్ళి అలా చేసాను. నాకు మైండ్ బ్లాక్ అసలు. ఇంత ఫోటో కూడా ఆయన పిలిచి ఆయన అందరికి లేడీస్ కి ఫస్ట్ ఫొటోస్ ఇచ్చారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. సూపర్. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం? పవన్ కళ్యాణ్ స్టైల్ నాకు ఇష్టం. అది స్టైల్. అన్న చెల్లెలు సినిమా ఉంది తొలి ప్రేమలో, అన్న చెల్లెలు మా అన్నయ్య నేను అలా ఉండేది. అది సేమ్ రిలేషన్, పెద్దన్న కొడుకు నేను కూతుర్ని, అట్లనే మేము మా బౌండింగ్ ఇద్దరిది ఉండేది. సో మేము పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి వస్తే కలుస్తానేమో అనుకున్నా, కలలేదు. పార్టీలో జాయిన్ అయితే వస్తుంది అనుకున్నా, ఇంకా జాయిన్ అయినా రాలేదు. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారా? సూపర్. ఆయన కోసం వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి అనేసి. ఎందుకంటే ఏమో తెలీదు, అభిమానం అలాంటి. నెక్స్ట్ సూర్య గారు హార్డ్ వర్కర్. పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇంకా నో వర్డ్స్. కష్టజీవి అయినా కూడా ఆ స్టైల్, యాక్టింగ్, మొన్న బ్రో చూసాను, మైండ్ బ్లాక్ అయిపోయింది. సూపర్. అయితే నెక్స్ట్ త్వరలోనే ఆయనతో సినిమా చేసే అవకాసం వస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ వెన్నెల గారు, మీరు అన్న మాట నిజం కావాలి. అవుతుంది ఖచ్చితంగా. అలాగే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, స్టార్టింగ్ వచ్చేటప్పుడు అవకాశాల కోసమే కానీ చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంది. ఎవరు అంత ఈజీగా పిలిచి అవకాశం ఎవరు? ఆ టైంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? నెంబర్ ఆఫ్ ఉన్నాయిరా. అసలు ఒక్కొక్కసారి అనిపించింది ఏంటి లైఫ్ అంత అంటే మనము ఇప్పుడు నేను కొంచెం మెచ్యూర్డ్, చిన్నపిల్లలు అంటే టీనేజ్ పిల్లలు అంటే కష్టం. కానీ నేను చాలా చూసాను, ఆఫీసులు పెట్టుకొని అది పెట్టుకొని ఇట్లా ఇంత అంత అనేసి అట్లా అనడము, క్యాబ్ కి నడిచి వెళ్ళడం, కొన్ని ప్లేసెస్ లో బై వాకబుల్ వెళ్ళిన రోజులు ఉన్నాయి. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, ఆర్టిస్ట్ అది ఇది అని, ఫుడ్కైనా మాకు ట్రావెల్స్కైనా రెంట్స్కైనా ఇస్తారు. ఇప్పుడు వస్తుంది అని చెప్తారు ఎవరు. అలా కొందరు అడిగితారు మనీ కావాలా అట్లా అని. అది ఎట్లా ఉందంటే నేను అప్పుడు నాకు గెస్ చేశాను ఏంటంటే నాట్ ప్రొఫెషన్స్ అట్లా ఉండరు అని. ఫేక్ చాలా వరకు కొన్ని ఫేక్స్ ఉన్నాయి. చూసుకుంటూ మనం అడుగేసుకుంటూ వెళ్ళిపోవాలంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. వచ్చింది లేకపోతే లేదు. బట్ ఐ విల్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ ఇట్ అని అన్నారు పెద్దలు. సో నా పేరెంట్స్ నా టీచర్స్ చెప్పారు. సో నేను ట్రై చేస్తాను. వేస్ట్ సుజాత, ఎందుకు వేస్ట్, ఇక్కడ అవసరం లేదు, వేస్ట్ అంతా ఫేక్, అది బ్లా 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 అని చెప్తా అంటే నేను అన్నా ఉంటారు. ప్రపంచం ఇంకా ఉందంటే మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళు నాకు ఎదురు పడతారు. సో నాకు సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జెన్యున్ గా మనం ట్రై చేస్తే వస్తుంది అని అన్న. ఎంతో కోఆర్డినేటర్స్ ఉంటారు, అది ఉంటారు, ఇక్కడ అంటారు. ఎన్ని ఆడిషన్స్ తిరిగాం, నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ తిరిగాం. రోజుకు ఒక 3-4 తిరుగుతాం. అది ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో తిరగాలి, ఎక్కడెక్కడో. ఒక్కొక్క రోజు ఒక 1 year మొత్తం నేను ఉప్మా మీద ఉన్నా. ఆ ఉప్మాలోకి మిర్చి కూడా లేదు. ఈవెన్ దో నేను నా పేరెంట్స్ కానీ నా హస్బెండ్ కానీ నేను చెప్పలేదు. స్ట్రగుల్, బాధపడతారు, చెప్పుకోలేము. ఎంత దారుణంగా అంటే అంత కష్టపడి మేము వస్తే కొంత స్టూపిడ్స్ అవి ఏంటంటే టైం పాస్కి పెట్టే ఆఫీస్లో తెలియక పిల్లలు వెళ్ళిపోవడం. కాస్టింగ్ కౌచ్ అనేది నిజమేనా? నిజమే, ఇక్కడ ఏం లేదు. అది మనం వెళ్ళే దారి. అది మనం ఇప్పుడు ఈ షార్ట్ కట్ వెళ్ళాలంటే ఉంటాయి కదా, అవును, అడ్డదారులు. షార్ట్ కట్ వెళ్ళాలంటే మనకి కొన్ని గొంతలు అవి ఉంటాయి. అదే మన మెయిన్ రోడ్ సాఫ్గా కొంచెం లేట్ అయినా నిదానంగా పీస్ఫుల్ గా నడు నొప్పి లేకుండా సాఫ్గా వెళ్ళిపోతాం. అది ఏ ప్రొఫెషన్, ఎవరు ఏ జాబ్ లోనైనా, ఏ అమ్మాయి అయినా నువ్వు
దారి నువ్వు ఎంచుకోవాలి. రెడ్ బటన్ ఆర్ గ్రీన్ బటన్. ఫోన్ వస్తే నీకు నచ్చితే మొబైల్ నుంచి నువ్వు లిఫ్ట్ చేస్తావు, అది నీ ఇష్టం, నా ఇష్టం. సో ఎవరి ఇష్టం వారిది. కానీ జెన్యున్ గా వెళ్ళాలని నేను కోరుకుంటా. ఎందుకు బాధపడి ఇబ్బంది ఎవరిని కంపేర్ చేసి మాట్లాడితే, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది, అంతే. అది ఫస్ట్ రెమ్యునరేషన్ మీకు ఎంత వచ్చింది? ఫస్ట్ కొన్ని అయితే ఫ్రీగా చేసినవి ఉన్నాయి. ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 రూపీస్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, అది డే మొత్తం కష్టపడి 1000 ఇచ్చారా? అప్పుడు ఏం తెలియదు కదా, ఏం లేదు. తర్వాత కొంచెం కుంకుమ పూజ చేసిన తర్వాత ఆ తర్వాత మేనేజర్స్ ఎక్కువగా సీరియల్ మేనేజర్స్ టచ్ లో ఉండేది. మనకి ఆఫర్ అని చెప్తూ ఉండేది, వెళ్తూ ఉండేది, చేస్తుండే. ఎప్పుడు కానీ చిన్నది నేను చేస్తున్నా అని మనం పడకూడదు, సిగ్గుపడకూడదు. చిన్నదైనా పర్లేదు, నీకు నువ్వు తోపు అనుకోవాలి. ఎదుటో నిన్ను ఎన్నన్నా నువ్వు పట్టించుకోకు. తోపులను మించిన తోపు పైవాడు, ఆ దేవుడు. సో ఆయనకి నువ్వు ఇష్టమే, నేను ఇష్టమే, నువ్వు ఇష్టమే. సో ఇదొకటి మైండ్ లో పెట్టుకొని ఎదుటి వాళ్ళు ఎన్న బాబో అని మురుగుతారు, లైట్ తీసుకోవాలా. మనం తోపులమే, ఎక్కడ పోయినా అణిగి మెనిగి ఉండి మంచిగా ఉంటే చాలా. అదే నేను అలాగే ఉంటాను. కానీ నా ముందు యాటిట్యూడ్ చూస్తే మాత్రం నాకు యాటిట్యూడ్ చూపించాలని ఇచ్చి పడేస్తారు. ఒకవేళ వయసులో పెద్ద అనుకో పక్కకి వెళ్ళిపోతా. వయసులో ఇప్పుడు చిన్న తమ్ముళ్ళు అంటాడు, కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారా, కొంచెం తగ్గించుకో, చెల్లి అమ్మ వద్దమ్మా అలా చేయకూడదు అని చెప్పేస్తా. సూపర్. ఎవరు జోలికి రాని చెప్పి వస్తే మటాష్, అంతే. మరి తగ్గొద్దు అసలు. మన తప్పు లేనప్పుడు తల ఉంచవద్దు, అసలు తగ్గకూడదు. అంతే, మన తప్పు లేకుండా సృష్టించే వాళ్ళు ఉంటారు, అవి విని డోలాలి. సూపర్. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎస్పెషల్లీ అంటే మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబు. చదువుకుంటున్నాడా? లేదు, ఫోటోగ్రఫీగా చేస్తున్నాడు. ఫోటోగ్రఫీ. ఓ బాబు అంటే చిన్నపిల్లోడు అనుకున్నా. నాకు 7th లోనే పెళ్లి చేశారు. 7th స్టాండర్డ్ లో చేశారు. నాకు 15 years లో వాడు పుట్టాడు. ఓమో. అంటే నాన్నకి అప్పుడు పక్షవాతం వచ్చింది. నేను గోదావరిగానే, అంటే మైనింగ్ జాబ్ అనమాట. ఈ జాబ్ ఆయనకి ఇవ్వాలంటే నాకు పెళ్లి కావాలి. అబ్బాయి ఏందనుకో ఇచ్చేస్తారు, అమ్మాయిని కాబట్టి నా హస్బెండ్ కి ఇస్తారు. సో అట్లా చేసేసారు, అట్లా అయిపోయింది లైఫ్. అయితే ఇప్పుడు మీరు మాత్రం ఇక్కడ ఉంటున్నారా? బాబు నేను ఉంటాం. సూపర్. అయితే బలగం సినిమాకి చాలా అవార్డులు వచ్చినాయి కదండి. అయితే మీకేమైనా అవార్డు వచ్చిందా బలగం సినిమా నుంచి? నాకు బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అవార్డు వచ్చింది, చాలా హ్యాపీ. న్యూయార్క్ బెస్ట్ సపోర్టింగ్ న్యూయార్క్ నుంచి బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ సినీ ఫోటోగ్రఫీస్ నుంచి. సూపర్ సూపర్, నిజంగా గ్రేట్. అది ఊహించుకోలేదు, అసలు కళ కూడా కనలేదు, రావడం నిజంగా. బలగం హిట్ ఒక మెరాకిల్, ఇది ఇంకో మెరాకిల్. సూపర్. ఇది అంటే ఫస్ట్ అవార్డా ఇది మీకు? ఇంకా అవార్డులు వస్తాయి అయితే మీకు మొత్తం ఫుల్. అలాగే ఇటు మొన్న రీసెంట్ గా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిందంటే ఫస్ట్ టైం మనకి రావడం. ఓకే, ఏ హీరోకి రాంది, తెలుగు హీరోకి ఫస్ట్ టైం వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయనకి అవార్డు రావడం? ఇప్పుడు నో వర్డ్స్. దానికి కూడా ఏంటంటే కొన్ని వీటికి మాటలు ఉండవు, అదంటే గర్వంగానే ఉంటది. మన తెలుగు వచ్చిందంటే ఎంత గర్వం, వన్నాతీతం కదా. అన్ని భాషల కల్లా మన భాషకి, మన తెలుగుకి వచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సౌందర్య గారు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో నాకు సౌందర్య గారే ఇష్టం. ఇప్పుడు ఎవరు అంటే అనుష్క గారు. అనుష్క గారు ఉన్నారు. ఎప్పుడైనా కలిసారా అంటే ఏదైనా మూవీ షూటింగ్స్ లో? లేదు, నేను కలవలేదు. బాహుబలి చేసినప్పుడు చూసినాను అంతే. అప్పుడే గుంపులో గోవింద కూడా. అయితే సుజాత గారు, మీ డ్రీమ్ రోల్ ఏంటి? నేను ఒకటి మాస్ రోల్ చేయాలి, ఒకటి అమ్మవారిలా చేయాలి. నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ, మీకు ఎప్పుడైనా అమ్మవారిగా చేసే అవకాశం వచ్చిందా అని. ఎందుకంటే మీ కళ్ళు చూసినా అంటే మీరు చూడడానికి అట్లానే మంచి ఆ క్యారెక్టర్స్ మీకు సూట్ అవుతుంది అనేటట్టే అనిపించింది నాకు. ఇందాకే అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు. ఎప్పుడైనా వచ్చింది అసలు అమ్మవారి క్యారెక్టర్ చేయాలి? రాలేదు, వస్తే బాగుంది అనుకుంటున్నారు. అయితే మీకు ఇలాగే ఏదైనా కాంబినేషన్ లో ఎవరైనా హీరోలతో కానీ హీరోయిన్స్ తో కానీ చెయ్యాలి అని ఏమైనా డ్రీమ్ ఉందా? ఉంటుంది కదా, ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటుంది. ఎవరితో చేయాలని ఉంది? ప్రతి పెద్ద క్యారెక్టర్స్ తో చెయ్యాలని ఉంటుంది. వీళ్ళు అని అందరూ తోపులే, అందరు తోపులతో నేను తోపును కావాలని అనుకుంటా. అయితే ఒకవేళ కనుక మీకు పవన్ కళ్యాణ్ గారితోనే ఒక ఛాన్స్ వచ్చింది, ఆయనతో చేసేటప్పుడు ఎస్పెషల్లీ మీకు ఆయనకి పోటీగా క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో, మీకు ఎంత ఇప్పుడు అత్తారింటికి దారేదిలో ఆవిడకి అత్త క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెంటో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే అట్లాంటి అవకాశం వస్తే
మీరు ఏ రోల్ చేయాలనుకుంటున్నారు ఆయన పక్కన? అట్లాంటి క్యారెక్టర్ అన్నారు, అత్తగా ఆయన కాంబినేషన్ అని అన్నారు, మళ్ళీ ఏ రోల్ అంటున్నారు? అట్లాంటి క్యారెక్టర్ అంటే నేనేం చెప్తున్నా అంటే అట్లా సమఉజ్జిగా చేయాలనుకుంటే మీరు ఏదైనా మదర్ చేయాలనుకుంటున్నారా, లేదా సిస్టర్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా క్యారెక్టర్స్? ఫస్ట్ ఆయనతో క్యారెక్టర్ రానివ్వండి, ఏదైనా రెడీ, ఏదైనా క్యారెక్టర్ అయినా రెడీ. హీరోయిన్ తప్ప ఏదైనా అన్న హీరోయిన్ ఏమంటారా అని ఎటకారం వేస్తారేమో, అలా ఏం లేదు. నేను ఏంటంటే ఆ సిస్టర్ గా అయినా ఓకే, ఆయనకు ఆపోజిట్ విలన్ గా అయినా ఓకే, తల్లిగా అయినా ఓకే, నానమ్మనైనా ఓకే. నానమ్మైనా ఓకే, అంతే. సూపర్. అలాగే హీరోయిన్స్ తో అంటే ఎవరితో, ఏ హీరోయిన్ తో చేయాలని ఉంది ఇప్పుడు దాకా ఉన్న హీరోయిన్స్ లో? మీ సౌందర్య గారు అంటే మనం కష్టంగా, నేను కూడా అడిగి పోవాలి ఇప్పుడు. హీరోయిన్ అంటే ఏ హీరోయిన్ తో చేయాలని ఉంది? ఏ హీరోయిన్ అని లేదురా, నేను ఫస్టే చెప్పండి, నేను యాక్టర్ ని, నేను యాక్ట్ చెయ్యాలని అనుకుంటా. వీళ్ళు అని నేనేం సెలెక్ట్ చేసుకోను, వచ్చిందా చేసేసాం అంతే. అంతే, సూపర్. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, మీకు ఇంకా ఫుల్ బిజీ అయిపోవాలి. నెక్స్ట్ ఫిలిం కి మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేయాలి, ఈసారి ఇంకా ఎక్కువ అవార్డులు గెలుచుకోవాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చి మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.